ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ మరణించాడని, అతని కథ ఎప్పుడూ ముగిసిపోయిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా ఖమేనీ స్థావరాన్ని పసిగట్టి మరీ ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఆ ఘటనలో ఆయితుల్లా ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ధృవీకరించింది. కానీ అతని కుమారుడు సుప్రీం పదవికి వారసుడిగా ప్రకటించిన మోజ్తబా ఖమేనీ కూడా అప్పుడే మరణించాడన్న విషయం ఇప్పుడు అంతర్జాతీయ హాట్ టాపిక్ అయింది. ఇంతకు మోజ్తబా మరణించాడా, బతికే ఉన్నాడా? అసలు అతను మరణించాడని అంత ఖచ్చితంగా చెప్పగల ఏ రహస్యం బట్టబయలైంది? ఇరాన్ సుప్రీం లీడర్ మోజబ్బా ఖమేనీ మరణంపై చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. అది కేవలం వదంతులని ఇరాన్ ఎప్పటికప్పుడు కొట్టు పాడేస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం మోజబ్బా మరణ వార్త ఓ పక్కా ఆధారంతో వెలుగు చూసింది. ఇరాన్లోని మాషాద్ నగరంలో అమరవీరుల సంస్కరణార్థం అనేక మంది పాల్గొన్న కార్యక్రమంలో మోజబ్బా మరణించినట్లు పక్కా ఆధారాలతో సమాచారం వెలుగు చూసింది. మాషాద్ ఇరాన్లో అత్యంత పవిత్ర నగరం. ఇక్కడ షియా ముస్లింలు 8వ ఇమాన్ అలీ ఆల్ రిదా సమాధి ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి ఏటా లక్షలాది మంది యాత్రికులు వస్తారు. ప్రపంచంలోనే పెద్ద షియా యాత్ర స్థలాల్లో మాషాద్ ఒకటి. మాషాద్ అంటే అమరవీరుల స్థలమని అర్థం. మాషాద్ ఇరాన్లో 2వ అతిపెద్ద నగరం. దీన్ని ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. అంతేకాదు, తూర్పు దేశాల్లో వాణిజ్యానికి ఈ నగరం చాలా కీలకం. ఇక్కడ విశ్వవిద్యాలయాలు అధికంగా ఉన్నాయి. మాషాద్ నగరంలో ఇమాన్ రిజా సమాధి వద్ద తరచూ అమరవీరుల స్మరణార్థం ప్రజలు చేరుకుంటూ ఉంటారు. వారికి ఘన నివాళులు సమర్పించుకుంటారు. ఇక్కడ స్మరణనే కాదు, సంతాప సభలు జరుగుతూ ఉంటాయి. మాషాద్ నగర నిర్మాణం కూడా ఈ సమాధి కేంద్రకంగానే అభివృద్ధి చెందింది. అందుకే మాషాద్ ఇరాన్ ఆధ్యాత్మిక హృదయమని అంటూ ఉంటారు. ఇంతటికీ పవిత్ర నగరంలో జరిగిన ఓ స్మరణ సభలో వేలాది మంది పాలు పంచుకున్నారు. ఈ సభలోనే అమరవీరుల చిత్రాలతో పాటు పేర్లను కూడా ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలలో తాజాగా యుద్ధంలో మరణించిన మిలిటరీ అధికారుల చిత్రాలతో పాటు మోజబ్బా ఖమేనీ చిత్రం కూడా ఉన్నదన్న వార్త లీక్ అయింది. అదే ఇప్పుడు సంచలనానికి కారణమవుతుంది. మోజబ్బా మరణించారు కాబట్టి అతని చిత్రాన్ని మాషాదులో అమరవీరుల స్మరణ సందర్భంగా ప్రదర్శితమైందని పరిశీలకులు బలంగా నమ్ముతున్నారు. మోజబ్బా ఖమేనీ మరణం మొదటి నుంచి మిస్టరీగానే ఉంటుంది. ఇరాన్ ఐఆర్జీసీ దళం అదే పనిగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిందని పలువురు అనుమానిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా ఖమేనీ హతమయ్యాడు. తదనంతరం వారసుడిగా అతని కుమారుడు మోజబ్బా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించినట్లు ఇరాన్ ధృవీకరించింది. అయితే ఆ సందర్భంగా కూడా అతను ప్రమాణ స్వీకారం చేస్తున్న చిత్రాలు విడుదల కాలేదు. ఇరాన్ ప్రజలు ఉద్దేశించి కొత్త సుప్రీం మోజబ్బా ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అయితే ఇరాన్ రాష్ట్ర టీవీలో యాంకర్ అతని సందేశాన్ని చదివి వినిపించారు. బహుశా భద్రతా సమస్యల వల్ల అలా చేశారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఇరాన్ దాడిలో మోజబ్బా తండ్రితో పాటు హతమయ్యారని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోజబ్బా గురించి పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు మోజబ్బా ఉన్నాడా లేడా, దాడిలో మరణించారా అని అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఒకవేళ ఆయన బతికి ఉన్నా ఎక్కడో రహస్యంగా చికిత్స పొందుతూ ఉంటాడు. ఇరాన్ను పాలించే అంతటి శక్తి ఇప్పుడు ఆయనకు ఉండదని కరాఖండిగా చెప్పారు. ఇరాన్ రాయబారి ఒక గగనతల దాడిలో ఆయితుల్లా ఖమేనీ మరణించిన సంఘటనలోనే మోజబ్బా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఆ దాడి సమయంలో మోజబ్బా తన తండ్రి ఆయితుల్లా ఖమేనీతో పాటు ఉన్నారని, అందుకే గాయాలయ్యాలని తెలిపారు. కాలికి చేతికి దెబ్బలు తాకాయని రాయబారి స్పష్టీకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజబ్బా పబ్లిక్గా కనిపించకపోవడం వల్లే పలు అనుమానాలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతను కోమాలోకి వెళ్ళిపోయాడు, లేదా అతని ముఖం గుర్తుపట్టనంతగా కాలిపోయింది, చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇలా రకరకాలుగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. మోజబ్బా దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని, అతని మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో రహస్యంగా మాస్కో వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారన్న వార్తలు వెలుగులోకి చూశాయి. ఇన్ని వార్తలు వస్తుండటంతో ప్రపంచ దేశాలు సత్యమేదో అసత్యమేదో తేల్చుకోవాలని సందిగ్ధతతో పడిపోయింది.
మోజోబా అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉన్నారని, అతని చుట్టూ భద్రతా వలయాలు కమ్ముకున్నారని, అతను ఇప్పుడు కేవలం సింబాలిక్ లీడర్ మాత్రమే. ఇరాన్ పాలన అధికారాన్ని ఇస్లామిక్ రీవాల్యుయేషన్ గార్డ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే యుద్ధానికి సంబంధించి సంపూర్ణ నిర్ణయాన్ని తీసుకోవడంలో గాని, ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావడంలో గాని ఇరాన్ విఫలమైనట్లు స్వయానా ట్రంప్ వివరించారు. వారిలో వారు కుమ్ముకుంటున్నారు. ఇక సరైన నిర్ణయాలకు ఎలా వస్తారని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా మరణం గురించి ఎన్ని రకాలుగా వార్తలు పుట్టుకొచ్చినా అధికారిక ప్రకటన వెలువడనంత వరకు వాటిని కేవలం వదంతులుగానే చూడాలి. మోజ్తబా పబ్లిక్ ప్రాంతాల్లో కనబడకపోవడం, కనీసం టీవీలో కూడా కనిపించకపోవడం వల్లే ఈ మరణ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా మరణించి ఉంటే ఇరాన్ మాత్రం ఎంతకాలం దాచిపెట్టగలదు? యుద్ధం ముగిసి శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే మోజ్తబా గురించి అధికారిక సమాచారం వెలువడే వీలుంది. అంతదాకా ఈ గాసిప్స్ వింటూనే ఉండాలి, తప్పదు మరి.